ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు శారీరకంగా ఇబ్బంది రావడం వెంటనే ఆయనకు ముక్కుకు చికిత్స చేయడం, ప్రస్తుతం విశ్రాంతిలో ఉండటం. ఈ సమాచారం మీద ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులు, అలాగే ప్రతిపక్ష నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సినిమా రంగం నుంచి ఎన్టీఆర్తో సహా చాలామంది ప్రముఖులు, కుటుంబ సభ్యులు అందరూ ఆయన కోలుకోవాలని ఆకాంక్షించడం ఇదంతా ఊహించదగిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆయన పట్ల ఉన్న ఆసక్తి, అభిమానం బలమైనటువంటివి. ఆయన స్థానం కూడా బలమైంది. ఆయన కుటుంబ నేపథ్యం నుండి నటుడుగా ఉన్న అభిమానం, రాజకీయాల్లో కీలక పాత్ర, వీటన్నిటి వల్ల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కు కొంచెం ఈ శ్వాసకోశ సమస్యలు చిన్నప్పుడు చాలామందికి ఉంటాయి, బాలారిష్టాలు అంటారు కదా, అలాంటివి. ఆ తర్వాత కూడా థ్యాంక్స్ టు చిరంజీవి ఆయన పెరిగిన వాతావరణం, చాలా త్వరగా స్టార్డమ్కి వెళ్ళిపోవటం, వీటన్నిటి రీత్యా కొన్ని ప్రత్యేకమైన వాతావరణాల్లోనే జాగ్రత్తలతోనే వాళ్ళు మెలుగుతూ ఉంటారు. కానీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దూరభారాలు నడవడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. నాకు బాగా గుర్తుంది, అందరికి కూడా ఉంటుంది. ఒకసారి అభిమాని ఏదో దండ విసిరేస్తే అది ఆయనకు చాలా శ్వాసకు సంబంధించి సమస్య కలిగించింది. అప్పుడు అలర్జీస్ చాలామందికి ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు చికిత్స చేశారు కాబట్టి 10 రోజులు ఎంతో విశ్రాంతిగా ఉండాలన్నారు. అంతకుముందే జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని కూడా వాళ్ళు చెప్పారని చెప్తున్నారు. ప్రధానమంత్రి సరే, ఆయన మాట్లాడడమే కాకుండా చాలా ధైర్య సాహసాలు కలిగిన వాడు, తొందరగా కోలుకుంటాడు, ఇట్లాంటివి ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కూడా చాలా ఉద్వేగంతో ట్వీట్ పెట్టారు, కుటుంబ సభ్యులు కొంతమంది పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే కోలుకోవాలని నేను ఆశిస్తున్నానని పెట్టారు. దాన్ని ఇంకా ఏది అంటారే, మెసేజ్ ఫార్వర్డ్ అన్నట్టుగా చాలా వస్తున్నాయి. ఆయన భార్య అన్న లేజినేవో కూడా దీని మీద వివరణ ఇస్తూ ఏం జరిగింది అది చెప్పారు. అపోలో ఆసుపత్రిలో కొద్ది రోజుల కిందట ఆయనకు జ్వరం వచ్చింది, అంతకుముందు ఒకసారి కంటి చికిత్స జరిగింది. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకటేమో ఆరోగ్యపరంగా ప్రతి వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉంటాయి. కానీ ప్రజా జీవితంలో, పరిపాలనలో, వీటన్నిటిలో ఉన్నప్పుడు అవి కొన్నిసార్లు ఉపేక్షించాల్సి వస్తుంది, పక్కన పెట్టి. ఒకటేమో పని జరగడానికి, రెండవదేమో ప్రజల నుంచి వచ్చే స్పందనకు, మూడోదేమో ఉద్వేగాలకు, వీటన్నిటి వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అయితే వరుసగా ఒక 5-6 సార్లు కొంచెం బ్రేక్ తీసుకోవాల్సినంత పరిస్థితికి దాకా తెచ్చుకోవటం అన్నదే ఇటు సినిమా అభిమానులు కానీ, అటు రాజకీయ వర్గాలు కానీ, బంధుమిత్రులు కానీ ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా అని మటుకు కోరుకుంటారు. రెండవది, ఇప్పుడున్న రాజకీయాలు, అసహన వాతావరణం, వీటన్నిటి మధ్యలో కూడా ఈ అన్ని వర్గాల నుంచి, అన్ని రకాల నాయకుల నుంచి ఆయనకు సందేశాలు రావటం, ఆయన త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్ష వ్యక్తం కావటం కూడా ఆహ్వానించదగింది.